హలో ఫుడీస్, వెల్కమ్ టు మోహన రూపాస్ కిచెన్. నేను మీ రూప. ఇవాల్టి స్పెషల్ రెసిపీ బొంబే కరాచీ హల్వా. ఈ స్వీట్ని మనం చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కొన్ని టిప్స్ పాటిస్తే మనకి అచ్చం స్వీట్ షాప్లో లాగా వస్తుంది. సో ఎంతో టేస్టీగా ఉండే ఈ స్వీట్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూద్దాం. సో లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక బౌల్ తీసుకుని దీనిలో 1 కప్ కార్న్ఫ్లోర్, మొక్కజొన్న పిండి అంటాం కదా, దాన్ని వేసుకోవాలి. మీరు చేసే హల్వా క్వాంటిటీని బట్టి కార్న్ఫ్లోర్ క్వాంటిటీ తీసుకోవచ్చు. నేను ఇక్కడ 1 కప్ యూస్ చేస్తున్నాను. ఇప్పుడు దీనిలో 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. అంటే మనం కార్న్ఫ్లోర్ ఎంత తీసుకుంటామో దానికి డబుల్ అమౌంట్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక విస్కర్ తీసుకుని ఉండలు లేకుండా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని దీనిలో 2 కప్స్ షుగర్ అలాగే 1/2 కప్ వాటర్ వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ ఎంత తీసుకుంటామో దానికి 2 షుగర్ వేసుకోవాలి. ఇప్పుడు పంచదార మొత్తం కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి. పాకం ఏం రానవసరం లేదు, జస్ట్ పంచదార మనకి కరిగిపోతే సరిపోతుంది. ఇలా పంచదార కరిగిన తర్వాత మరో 2 నిమిషాలు బాగా మరగనివ్వండి. ఇప్పుడు పంచదార మొత్తం కరిగిన తర్వాత ఇలా కార్న్ఫ్లోర్ వాటర్ని తీసుకుని ఒకసారి బాగా కలిపి పంచదార పాకంలో వేసుకోవాలి. స్టవ్ని కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉడికించుకోవాలి. 5 నిమిషాలు ఉడికించిన తర్వాత కొద్దిగా దగ్గర పడుతూ ఉంటుందన్నమాట. అంటే చూసారు కదా, ఇప్పుడు ఇలా కొంచెం టైట్గా అవుతూ ఉంటుంది. ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసం ఎందుకు వేసుకోవాలి అంటే హల్వా ఎక్కువ రోజులు గట్టి పడకుండా చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. అలాగే కొద్దిగా ఫ్రెష్గా కూడా ఉంటుంది. కాబట్టి 1 స్పూన్ నిమ్మరసం వేసుకుంటే సరిపోతుంది. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుని మరొక 5 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా కలుపుతూ ఉడికించినప్పుడు కన్సిస్టెన్సీ చూస్తే మనకి ఈ విధంగా వస్తుందన్నమాట. ఇప్పుడు దీనిలో నెయ్యి వేసుకోవాలి. 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుని బాగా కలుపుకోండి. ఈ కార్న్ఫ్లోర్ మనకి నెయ్యిని బాగా పీల్చేస్తుంది. ఇలా నిమిషానికి ఒకసారి నెయ్యిని వేస్తూ కలుపుకుంటూ ఉండాలి. ఈ ప్రాసెస్కి మొత్తం 1 కప్పు నెయ్యి పడుతుంది. అంటే మనం కార్న్ఫ్లోర్ ఎంత తీసుకుంటామో నెయ్యి కూడా అంతే వేసుకోవాలి. అప్పుడైతేనే మనకి స్వీట్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా నిమిషానికి ఒకసారి నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇలా నెయ్యి మొత్తం అయ్యేంత వరకు ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఇలా నెయ్యి వేస్తూ 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా 15 నిమిషాల పాటు ఫ్రై చేస్తేనే హల్వా మనకి చూయిగా వస్తుంది. లేదు మీరు ఫాస్ట్గా ఫ్రై చేసేసి ప్రాసెస్ త్వరగా కంప్లీట్ చేసేస్తే కనుక మీకు సాఫ్ట్గా వచ్చేస్తుంది, హల్వా అంత టేస్టీగా అనిపించదు. ఇలా 15-20 నిమిషాలు బాగా ఫ్రై చేసిన తర్వాత దీనిలో చిన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు దీనిలో ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. మీకు నచ్చిన ఫుడ్ కలర్ని వాటర్లో కలుపుకొని కొద్దిగా వేసుకోండి. నేనైతే ఇక్కడ ఆరెంజ్ కలర్ వేస్తున్నాను. మీకు నచ్చిన ఫుడ్ కలర్ని మనం వాటర్లో కలుపుకొని వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు దీనిలో కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసుకోండి. యాలకుల పొడి కూడా కొద్దిగా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా ప్యాన్ నుంచి సెపరేట్ అవుతూ ఉంటుంది కదా మనకి. ఇలా సెపరేట్ అవుతూ ఉన్నప్పుడు ఇంకా మనకి ఈ హల్వా రెడీ అయిపోయినట్టు అర్థం. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఈ విధంగా నెయ్యి రాసి పెట్టుకోవాలన్నమాట. ఇలా చేస్తే మనకి హల్వా ఈజీగా వచ్చేస్తుంది కాబట్టి ఇలా నెయ్యి రాసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలో హల్వా వేసుకోండి. ఇలా హల్వా వేసుకుని అట్లీస్ట్ 1 ఇంచ్ హైట్ ఉండేటట్లు ఈ హల్వాను వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా ఒక బ్రష్తో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని అంటే జీడిపప్పు, బాదం పప్పుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పైన వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒక 2 గంటల పాటు కంప్లీట్గా చల్లారనివ్వండి. ఫ్రిడ్జ్లో ఏం పెట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ అలా బయటన ఒక 2 గంటల పాటు చల్లారనిస్తే సరిపోతుంది. 2 గంటల తర్వాత పైన ఒక ప్లేట్ పెట్టి ఇలా ఉల్టా వేసేస్తే మనకి ఈజీగా హల్వా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు పీసెస్ లాగా.
మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. అంతే, టేస్టీగా ఉండే మనకి బొంబాయి కరాచీ హల్వా ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది. చూసారు కదా ఎంత టెంప్టింగ్గా అనిపిస్తుందో. మనకి స్వీట్ కూడా పర్ఫెక్ట్గా చేస్తే చాలా బాగా వస్తుంది. అండ్ అలాగే చాలా స్పాంజీగా, చాలా చూయీగా కూడా వస్తుంది అనమాట. దీనికి టిప్ ఏం లేదండి, మనం ఎక్కువసేపు ఫ్రై చేసినట్టయితే మనకు అచ్చం స్వీట్ షాప్లో లాగా వస్తుంది. లేదు మీరు తక్కువ టైంలో ప్రాసెస్ కంప్లీట్ చేసేస్తే అంత పెద్ద టేస్టీగా ఏముండదు, మీకు ముద్దలుగా అనిపించి అంత టేస్టీగా అనిపించదు అనమాట. సో ఇది ఈరోజు వీడియో బొంబాయి కరాచీ హల్వా. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఓ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.